తెలుగునాట రాముడు అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు ఎన్టీఆర్. రాముడు టైటిల్స్తో రూపొందిన అనేక చిత్రాల్లో ఆయన నటించి అభిమానులను అలరించారు. అద్భుత జానపద చిత్రం పాతాళ భైరవిలో తోటరాముడు పాత్రతో ప్రేక్షకుల్ని అలరించిన ఎన్టీఆర్ తొలిసారిగా రాముడు టైటిల్తో నటించిన సినిమా అగ్గిరాముడు. తదనంతర కాలంలో రాముడు టైటిల్స్ తో మరెన్నో సినిమాలు రావడానికి కారణమైన తొలి సినిమా ఇది. పక్షిరాజా ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఎస్ఎం శ్రీనివాసులు నాయుడు అగ్గిరాముడు చిత్రాన్ని నిర్మించారు. దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవడానికి శ్రమించి తప్పించిన నిర్మాతల్లో శ్రీనివాసులు నాయుడు ఒకరు. ఆయన స్టూడియో అధినేత కూడా. కోయంబత్తూరులో ఆయనకు పక్షిరాజా పేరుతో స్టూడియో ఉండేది. 1910లో తిరుచిలో పుట్టిన శ్రీనివాసుల నాయుడు పూర్తి పేరు సుబ్బారాయులు నాయుడు మునుస్వామి నాయుడు శ్రీనివాసుల నాయుడు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాలు తీసి విజయాలు సాధించి పరిశ్రమకు ఎంతో మేలు చేశారు. నారాయణన్ కంపెనీ అధినేత నారాయణ అయ్యంగార్ పక్షిరాజా ఫిల్మ్స్ పేరుతో 1940లో చిత్ర నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేశారు. అందులో శ్రీరాములు నాయుడు భాగస్వామిగా చేరారు. ఈ సంస్థ తమిళంలో పలు చిత్రాలు నిర్మించింది. ఆ సినిమాలకు దర్శకుడు ఎవరైనా కథను ఎన్నుకోవడంలో, స్క్రీన్ ప్లే సమకూర్చడంలోనూ శ్రీరాములు నాయుడు ప్రమేయం ఉండేది. పక్షిరాజా వారి తమిళ చిత్రాలు ఆంధ్రదేశంలోనూ బాగా ఆడేవి. నారాయణన్ కన్ను మూసిన తరువాత పక్షిరాజా సంస్థను, స్టూడియోను శ్రీరాములు నాయుడు సొంతం చేసుకుని చిత్ర నిర్మాణం కొనసాగించారు. ఆయన సొంతంగా నిర్మించిన తొలి చిత్రం బీదల పాట్లు 1950లో విడుదలైంది. ఛాయాగ్రాహకుడు కె రామనాథ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రంలో నాగయ్య హీరో. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 7.5 దశాబ్దాల క్రితమే ₹1,00,000 పారితోషికం ఈ సినిమాతోనే తీసుకున్నారు చిత్తూరు వి నాగయ్య. తదనంతర కాలంలో నటీమణులుగా రాణించిన లలిత, పద్మిని తిరువాంకూర్ సిస్టర్స్ గా ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఆరుద్ర తొలి సినిమా పాట రాసింది కూడా బీదల పాటు చిత్రంతోనే. ఆ చిత్రం తరువాత 1952లో కాంచన, 1953లో ఒక తల్లి పిల్లలు చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో తీశారు శ్రీరాములు నాయుడు. హిందీలో వచ్చిన బాదల్ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో డబ్ చేశారు. రాబిన్ హుడ్ కథ లాంటి ఇతివృత్తం కలిగిన ఈ సినిమా హిట్ కావడంతో ఆ ధోరణిలోనే ఉన్న ఒక తమిళ నవలను కొని స్వీయ దర్శకత్వంలో మలై కల్లన్ పేరుతో తమిళంలో తీశారు. ఎంజీఆర్, భానుమతి జంటగా 1954లో వచ్చిన ఈ సినిమా విజయం సాధించడంతో వెంటనే ఎన్టీఆర్తో ఆ సినిమాను అగ్గిరాముడు పేరుతో తెలుగులో తీశారు శ్రీరాములు నాయుడు. భానుమతి ఇందులోనూ హీరోయిన్ గా నటించారు. అగ్గిరాముడు చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ కు 30వ సినిమా. ఆయన, భానుమతి కలిసి నటించిన 3వ సినిమా. రోప్ కార్ ని తొలిసారిగా ఈ సినిమాలోనే ఉపయోగించారు. చిత్రంలోని పతాక సన్నివేశాల్లో చిత్రీకరించిన రోప్ కార్ చేజింగ్ ఆనాటి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. హోగెన్కల్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. బుర్ర కథ పితామహుడిగా ఆ రోజుల్లో ప్రసిద్ధి పొందిన షేక్ నాజర్ బృందంతో చిత్రీకరించిన అల్లూరి సీతారామరాజు బుర్ర కథ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పోలీసు అధికారిగా బుక్కామల, హెడ్ కానిస్టేబుల్ గా రేలంగి నటించారు. ఆర్ నాగేశ్వరరావు, సురభి బాలసరస్వతి, ఋష్యేంద్రమణి, మహంకాళి వెంకయ్య, సంధ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆచార్య ఆత్రేయ మాటలు, పాటలు రాశారు. ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకుడు. మొదట తమిళంలో ఎంజీఆర్తో, ఆ తర్వాత ఎన్టీఆర్తో తెలుగులో ఈ కథను తీశారు శ్రీరాములు నాయుడు. ఈ చిత్రాల్లో నటించిన ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా, ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తదనంతర కాలంలో అధికారంలోకి వస్తారని ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించి ఉండరు. కాలానికి మాత్రమే తెలిసిన సత్యం ఇది.
1954 ఆగస్టు 5న అగ్గిరాముడు చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాల్లో 100 రోజులు ఆడింది. మచిలీపట్నంలోని సరస్వతి టాకీస్ లో జరిగిన 100 రోజుల వేడుకలకు ఎన్టీఆర్, రేలంగి, శ్రీరాములు నాయుడు తదితరులు హాజరయ్యారు. వీరందరికీ వెండి పాత్రలు బహూకరించింది థియేటర్ యాజమాన్యం. ఆ తర్వాత దిలీప్ కుమార్ హీరోగా ఆజాద్ పేరుతో హిందీలో తీశారు శ్రీరాములు నాయుడు. అనంతరం బెట్టద కళ్ళ పేరుతో కన్నడంలో నిర్మించారు. 1957లో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ కుమార్, మైనవతి జంటగా నటించారు. కన్నడ భాషలోకి రీమేక్ అయిన తొలి సినిమా ఇదే. అదే ఏడాది ఇదే కథతో సత్యన్, రాగిణి జంటగా ఇదే చిత్రాన్ని తస్క వీరన్ పేరుతో మలయాళంలో తీశారు శ్రీరాములు నాయుడు. ఆ తరువాత సూరసేన పేరుతో సింహళ భాషలోనూ తీశారు. ఇలా ఒకే కథను 6 భాషల్లో ఒకదాని తర్వాత ఒకటిగా తీసి వరుస విజయాలు అందుకున్నారు శ్రీనివాసులు నాయుడు. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.